మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సిలో విద్యా దృక్పథాలు అనే చాప్టర్ నుండి చాలా ఇంపార్టెంట్ 2 మార్కులు వచ్చేటటువంటి వీడియో అండి ఇది. ఎందు గురించి అంటే ఇందులో కమిటీలు కమిషన్ల గురించి పూర్తి బిట్లు మొత్తంగా 120 బిట్లను ర్యాపిడ్ రివిజన్గా చాలా స్పీడ్గా చెప్పడం జరుగుతుందండి. మీకోసమే వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరికెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ప్రాథమిక విద్య సంబంధం ఉన్న భారతీయ నాయకులలో ఒకరు ఈ క్రింది వానిలో. ఆన్సర్ ఆప్షన్ ఏ గోఖలే. రెండవ చూద్దామండి. గోపాలకృష్ణ గోఖలే ఎందులో సభ్యుడిగా చేరాడు? ఆన్సర్ ఆప్షన్ బి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. మూడవటండి. గోపాలకృష్ణ గోఖలే ఏ సంవత్సరంలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా చేరాడు? ఆన్సర్ ఆప్షన్ సి 1910. నాలుగవటండి. నిరక్షరాస్యులు అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధి సాధించలేరు, పోటీ పడలేరు అని వాదించిన వారు? ఆన్సర్ ఆప్షన్ ఏ గోఖలే. 6 నుండి 10 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, కేంద్ర ప్రభుత్వంలో ప్రాథమిక విద్యకు ఒక శాఖను ఏర్పాటు చేయాలని సూచించిన వారు? ఆన్సర్ ఆప్షన్ ఏ గోఖలే. ఆరవటండి. ప్రాథమిక విద్య నిర్వహణ కోసం చేసే ఖర్చులు స్థానిక సంస్థలు ప్రభుత్వం ఎంత నిష్పత్తి భరించాలని సూచించారు? అంటే స్థానిక సంస్థల్లో ప్రభుత్వం ఎంత నిష్పత్తిలో? ఆన్సర్ ఆప్షన్ సి 1:2. గోఖలే ప్రాథమిక నిర్బంధ విద్య బిల్లును తిరిగి ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి 1911. ఈ క్రింది వాటిలో బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలలో లేనిది? 1. స్త్రీ విద్యను ప్రోత్సహించిందని తీర్మానం. 2. విద్య అందరికీ అందుబాటులోకి తేవాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే. అది లేదండి, అది లేదు. 9వ చూద్దామండి. 1913లో బ్రిటిష్ తీర్మానంలో సరైనవి గుర్తించండి. ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి 1:30 లేదా 1:40 ఉండాలి. రెండోది, గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు వేరు విద్యా ప్రణాళికలు ఏర్పాటు చేయాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 and 2 సరైనవే, బ్రిటిష్ తీర్మానాల్లో సరైనవి. నెక్స్ట్ 10వ పెట్టండి. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం గుర్తించండి. 1913 ప్రకారం ఏ స్త్రీ విద్యను ప్రోత్సహించాలి, బి విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి 1:25. మరి ఆన్సర్ ఆప్షన్ బి 1:25. నెక్స్ట్ పెట్టండి. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ రౌలత్ చట్టం. నెక్స్ట్ అండి. హట్టాంగ్ కమిటీ ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 1929. హట్టాంగ్ కమిటీ 1929లో ఏర్పడిందండి. 13వ బిట్. సైమన్ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1927. 14వ బిట్ అండి. రౌలత్ చట్టం పనితీరును మెరుగుపరుచుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టం ఏమిటి? ఆన్సర్ ఏ సైమన్ కమిషన్. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుంది. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. మీలాంటి ఎంతోమందికి వీడియో అయితే యూజ్ అవ్వాలండి. 2 మార్క్స్ కన్ఫామ్గా ఈ యొక్క వీడియో నుంచి వస్తాయండి. నెక్స్ట్ 15 పెట్టండి. హర్దాగ్ కమిటీ సభ్యుడు ఈ క్రింది వానిలో ఎవరు? హర్దాగ్ కమిటీ సభ్యుడు. ఆన్సర్ ఆప్షన్ సి సర్ ఫిలిప్ హట్టాంగ్. నెక్స్ట్ పెట్టండి. సర్ ఫిలిప్ హట్టాంగ్లో ఒక ఉప కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఉప కమిటీ పేరు ఏమిటి? ఆన్సర్ హర్టాగ్. ఆప్షన్ ఏ హర్టాగ్. నెక్స్ట్ పెట్టండి. అపవ్యయం అంటే వేస్టేజ్, నిలుపుదల అంటే స్టాగ్నేషన్ అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి హర్టాగ్ కమిటీ.
అపవ్యయం, నిలుపుదల ఈ రెండిట్ల మీద సూచనలు ఇచ్చిన కమిటీ హర్టాగ్ కమిటీ. 18వదండి, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ప్రాథమిక విద్య పూర్తి చేయకుండా మధ్యలో మానివేయడం అపవ్యయం. రెండో చూద్దామండి, ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడం అపవ్యయం. ఆన్సర్ ఆప్షన్ బి, 2 మాత్రమే సరికాని వాక్యము. 2 మాత్రమే సరికాని వాక్యం. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. ఒకసారి హర్టాగ్ కమిటీ ప్రభావం వల్ల ఉపాధ్యాయ శిక్షణ దృక్పథం కలిగిన పాఠ్య ప్రణాళికలు, పర్యవేక్షకుల సంఖ్య పెంచడం మొదలైన మార్పులు జరిగాయి హర్టాగ్ కమిటీ వల్ల. తల్లిదండ్రుల నిరక్షరాస్యత వల్ల విద్యార్థులు బడికి సరిగ్గా హాజరు కాకపోవడం, ఇది కూడా సరైందే. సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు లేకపోవడం కూడా, ఇవన్నీ కూడా హర్టాగ్ కమిటీలో కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 1952లో మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, మొదలియార్. 21వదండి, మొదలియార్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1952 to 1953. మొదలియార్ కమిషన్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ బి, ఏ లక్ష్మణ సాయి. మొదలియార్ కమిషన్ అధ్యక్షుడు ఏ లక్ష్మణ సాయి. నెక్స్ట్ అండి, మొదలియార్ కమిషన్ అభిప్రాయం ప్రకారం ప్రాథమిక విద్య. ఆన్సర్ ఆప్షన్ ఏ, విశ్వవిద్యాలయ విద్య అనుసంధానం చేసేదే సెకండరీ విద్య. ఇది ప్రాథమిక విద్య మీద మొదలియార్ కమిషన్ అభిప్రాయం అండి. ఈ క్రింది వానిలో మొదలియార్ కమిషన్ విద్యా లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, నాయకత్వానికై విద్య. నాయకత్వానికై విద్య మొదలియార్ కమిషన్ విద్యా లక్ష్యం. నెక్స్ట్ పెట్టండి, జాతీయ మూల్యాంకన సంస్థని ఏర్పాటు చేసిన కమిషన్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, మొదలియార్. జాతీయ మూల్యాంకన సంస్థను ఏర్పాటు చేసింది ఎవరు? మొదలియార్. 26 పెట్టండి, ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి, శక్తి వంచన చేసి చెప్పాలి. దేశ సేవ తప్పో ఒప్పని ప్రపంచం గ్రహించాలి. ఇది సరికాని వాక్యము. మరి మిగతావి సరైన వాక్యాలు చూద్దాము. ఏ, వ్యక్తిగత ప్రయోజనం కంటే జాతీయ ప్రయోజనిక ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మరి పౌరునికి సరైన బుద్ధి కుశలత నిజాయితీ అవసరము. డి, మూఢనమ్మకాలను వ్యతిరేకించాలి. ఈ మూడు కూడా సరైనదేనండి. 27 బిట్ చూద్దాం. ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని అభివృద్ధి పరచడం అనేది ఏ కమిషన్ విద్యా లక్ష్యం? ఆన్సర్ ఆప్షన్ బి, లక్ష్మణ స్వామి. ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని అభివృద్ధి పరచడం అనేది లక్ష్మణ స్వామి యొక్క కమిషన్ యొక్క విద్యా లక్ష్యం అండి. మరి నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వానిలో మొదలియార్ విద్యా లక్ష్యాలలో లేనిది ఏమిటి? 1, వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం. 2, నాయకత్వ విద్యకు విలువనివ్వకపోవడం. ఆన్సర్ ఆప్షన్ ఏ, 2 మాత్రమే విద్యా లక్ష్యాలలో లేదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 29 బిట్, ఈ క్రింది వానిలో సరైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. ఏమిటో చూద్దామండి. ఏ, ప్రజాస్వామ్య పౌరసత్వ అభివృద్ధి. బి, వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడము. సి, నాయకత్వానికై విద్యా మూర్తమత్వాన్ని అభివృద్ధిపరచడం. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏ చూద్దామండి. 1918 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టం చేసింది. ఇది రాంగ్ అండి. మిగతావన్నీ కూడా రైటే. ఒకసారి రైట్ అయినా కూడా ఒకసారి చదివేసుకుందామండి. 1927 సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది. 1929 హర్టాగ్ కమిటీ ఏర్పడింది. 1919 చట్టం పనితీరుపై భారతీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మూడు కూడా సరైనవే. నెక్స్ట్ పెట్టండి, కొఠారి కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్
ఆప్షన్ ఏ 1964. నెక్స్ట్ పెట్టండి, కొఠారి కమిషన్కు అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి దౌలత్ సింగ్ కొఠారి. దౌలత్ సింగ్ కొఠారి. 33 పెట్టండి, డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షన ఏర్పడిన భారతీయ విద్యా కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? అంటే కమిటీ ఏర్పడినటువంటి సంవత్సరం డేటు కూడా మనం మెన్షన్ చేయాలండి. ఆన్సర్ ఆప్షన్ డి జూలై 14, 1964. నెక్స్ట్ పెట్టండి, అక్టోబర్ 2, 1964 నుండి ప్రారంభమయ్యే ఈ కమిషన్ ఎన్ని నెలల్లో ఇంటర్వ్యూలు నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 21 నెలలు. కొఠారి కమిషన్ ఎంతమందిలో ఇంటర్వ్యూలు నిర్వహించింది? ఇక్కడ చూద్దండి, 21 నెలలు ఎంతమంది వ్యక్తులను తీసుకుని ఇంటర్వ్యూలు నిర్వహించింది? ఆప్షన్ బి 900 మెంబర్స్ అండి. నెక్స్ట్ పెట్టండి, 1966 జూన్ 29న కొఠారి కమిషన్ తన నివేదికను సమర్పించినప్పుడు ఉన్న అప్పటి కేంద్ర విద్యా శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీ ఎంసి చాగ్లా. 37 అండి, డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి తన నివేదికను ఎన్ని విభాగాలుగా తయారు చేసింది? తన నివేదికను ఆన్సర్ ఆప్షన్ బి 3 నివేదికలుగా తయారు చేసింది, 3 విభాగాలుగా. కొఠారి కమిషన్ ప్రకారం మొదటి అధ్యాయంలో ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యా పునర్నిర్మాణం ప్రక్రియ గురించి మొదటి అధ్యాయంలో తెలియబడుతుంది. 39 పెట్టండి, కొఠారి కమిషన్ 3వ విభాగంలోని ఏ అధ్యాయాల్లో విద్యా ప్రణాళికను నిర్వచించడం గురించి పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి 18, 19 అధ్యాయాల్లో విద్యా ప్రణాళికను నిర్వహించడం గురించి పేర్కొనడం జరిగింది. 40 బిట్, భారతదేశం గమ్యం తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. ఈ వాక్యం ఏ కమిషన్కు సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ డి కొఠారి కమిషన్కి సంబంధించింది. ఏ వాక్యం చేసిందండి? భారతదేశం గమ్యం అనేది తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అన్నది. 41 కొఠారి కమిషన్ ఏ పేరుతో సమగ్ర నివేదికను అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రికి సమర్పించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యాతీయ వికాసం అభివృద్ధి. 42 పెట్టండి, విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి అని సిఫార్సు చేసిన కమిటీ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి కొఠారి. ప్రజల యొక్క ఆశయాలకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలని చెప్పి కొఠారి కమిషన్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ పెట్టండి, విద్యా మార్పులకు సాధనమని, ఇది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకు సంబంధించి ఉండాలని కోరిన కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ కొఠారి కమిషన్. విద్య మార్పునకు సాధనమని, ఇది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకు సంబంధించి ఉండాలని కోరిన కమిటీ అండి ఇది. 44 కొఠారి ప్రకారం బోధించే ఉపాధ్యాయులకు ఎన్ని సంవత్సరాల శిక్షణ అవసరం అని పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ సి 2 సంవత్సరాల శిక్షణ అవసరమని పేర్కొనడం జరిగిందండి. 45 శ్రీ యూనివర్సిటీ కోర్సును కాలేజీ పరిధి నుంచి తప్పించి పాఠశాలకు బదిలీ చేయాలని సిఫార్సు వేసిన కమిషన్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి కొఠారి కమిషన్. నెక్స్ట్ పెట్టండి, 10 సంవత్సరాల పాఠశాల విద్యలో 7 లేదా 8 సంవత్సరాలు ప్రాథమిక విద్య ఉండాలని, వీలైన చోట్ల 1 నుంచి 3 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్యకు అవకాశం కల్పించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ కొఠారి కమిషన్. నెక్స్ట్ పెట్టండి, మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1968. 48 పెట్టండి, కొఠారి కమిషన్ సూచనల మేరకు రూపొందించినటువంటి విద్యాభివృద్ధి ప్రణాళిక సత్ఫలితాలు ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ కమిటీలను రూపొందించాలని సూచనలు ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1968 జాతీయ విద్యా విధానము. 49 పెట్టండి. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి పార్లమెంటు సభ్యులతో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించి దానికి ఒక కమిటీ వేసింది? ఆన్సర్ ఆప్షన్ బి 1967. 50 పెట్టండి. అప్పటి కేంద్ర ప్రభుత్వాలు ఏ సంవత్సరంలో జాతీయ విద్యా విధానంపై తీర్మానాలు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి 1968. నెక్స్ట్ పెట్టండి. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ పెట్టండి. 52వది. ఏ విద్యా విధానాన్ని పునర్నిర్మాణం చేసేవిగా భావించడమైనది? ఆన్సర్ ఆప్షన్ ఏ జాతీయ విద్యా విధానాన్ని పునర్నిర్మాణం చేసేవిగా భావించడం అయింది. 53వది. ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వడం అనేది ఏ కమిషన్ సిఫార్సు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1968 జాతీయ విద్యా విధానం. 54వదండి. ఎన్పిఈ 1986 ఎన్పిఈ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. 55వదండి. ఎన్పిఈ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1986. 1978లో అప్పటి ప్రధానమంత్రి ఎవరు? 1978లో అప్పటి ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మొరార్జీ దేశాయ్. 57 పెట్టండి. 1978లో అక్టోబర్ 18న ఏ రాష్ట్ర విద్యాపీఠంలో స్నాతకోత్సవ సభ జరిగినది? ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్. 1978 అక్టోబర్ 18న గుజరాత్ విద్యాపీఠంలో జరిగిన స్నాతకోత్సవ సభలో ఏ ప్రధాని విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకతను గురించి ప్రస్తావించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ పెట్టండి. పాఠశాలకు వెళ్ళే వయసున్న పిల్లలు 21వ శతాబ్దపు సవాళ్ళను ఎదుర్కొనేటట్లు విద్య ఉండాలి అని సూచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ. నెక్స్ట్ పెట్టండి. 60వ బిట్టు. విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం అనే పేరిట ముసాయిదాను తయారు చేసి దేశవ్యాప్తంగా చర్చను ప్రేరేపించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రాజీవ్ గాంధీ. 61వదండి. జాతీయ విద్యా విధానాన్ని 1986లో సమీక్షించి దాన్ని కార్యాచరణ రూపంలోకి తీసుకురావడానికి ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ బి రామ్మూర్తి కమిటీ. నెక్స్ట్ పెట్టండి. 62వది. ఆచార్య రామ్మూర్తి కమిటీ ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 1990. నెక్స్ట్ పెట్టండి. ఆచార్య రామ్మూర్తి కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిన తేదీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ 7/5/1990. 7/5/1990. 64వదండి. రామ్మూర్తి కమిటీ ఏ పేరుతో గుర్తింపు పొందింది? ఆన్సర్ ఆప్షన్ ఏ టువార్డ్స్ ఎన్లైటెన్డ్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో రామ్మూర్తి కమిటీ గుర్తింపు పొందింది. 65వదండి. కేంద్రీకరింపబడిన భాగస్వామ్య ప్రణాళిక రచనకు పాఠశాల యాజమాన్యాలను ప్రోత్సహించడం అనేది ఏ కమిటీ సిఫార్సులు చేసింది?
ఆన్సర్ ఆప్షన్ ఏ రామ్మూర్తి కమిటీ. వికేంద్రీకరింపబడిన భాగస్వామి ప్రణాళిక రచనకు పాఠశాల యాజమాన్యాలను ప్రోత్సహించడం రామ్మూర్తి కమిటీ. నెక్స్ట్ పెట్టండి, శిక్షకారిక పేరుతో విద్యా సహాయకులను నియమించి పాఠశాల లేని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల విద్యను అందించాలి అని సిఫార్సు చేసిన విద్యా కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రామ్మూర్తి కమిటీ. 1991 మార్చి 8, 9 తేదీలలో జరిగిన ఏ సమావేశంలో రామ్మూర్తి కమిటీ సిఫార్సులను పరిశీలించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కేబ్. 68 ఎవరి అధ్యక్షతన 1991లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పరిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ జనార్దన్ రెడ్డి కమిటీ. 1991లో ఏర్పాటు చేసింది. ఎవరి అధ్యక్షతన 1991లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పరిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ జనార్దన్ రెడ్డి. కమిటీ పేరే జనార్దన్ రెడ్డి కమిటీ, ఆయనకి అధ్యక్షతను కూడా జనార్దన్ రెడ్డి. నెక్స్ట్ అండి, జనార్దన్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1991. 71వ బిట్ అండి, జనార్దన్ రెడ్డి కమిటీ ఏ తేదీన ఏర్పాటయ్యింది? ఆన్సర్ ఆప్షన్ ఏ జూలై 31. 71వ బిట్ అండి, 1 నుండి 5 తరగతుల్లో బడి మాని వేసిన వారి శాతాన్ని 20%కి, మొత్తం ఎలిమెంటరీ తరగతుల్లో 40%ని తగ్గించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి జనార్దన్ రెడ్డి కమిటీ. 72దండి, భారం లేని అభ్యసనం గురించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ యశ్పాల్ కమిటీ. భారం లేని అభ్యసనం యశ్పాల్. పుస్తకాల యొక్క భారత్వం బరువు తగ్గించాలని ఏ కమిటీ సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి యశ్పాల్. పుస్తకాల యొక్క భారత్వం కూడా యశ్పాల్. పుస్తకాల బరువును ప్రస్తావించి దీన్ని గణనీయంగా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పిన కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ యశ్పాల్ కమిటీ. 75దండి, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేది ఈ క్రింది వానిలో ఎవరికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ సి యశ్పాల్ కమిటీ. 76దండి, ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి 1:30గా నిర్ణయించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి యశ్పాల్ కమిటీ. 1:30 అండి. విద్యా పాలన యాజమాన్యాలను గ్రామ పంచాయతీ స్థాయికి వికేంద్రీకరించాలని కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ యశ్పాల్ కమిటీ. 78దండి, భారత ప్రభుత్వం 1977 జూన్లో ఏ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అధ్యక్షులుగా ఉండి ఒక కమిటీని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్. 79ది, భారత ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన 1977లో ఏర్పరిచిన కమిటీ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఈశ్వరీబాయి కమిటీ. 1977లో అండి. 81 అండి, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1977. నెక్స్ట్ అండి, 81వది, SUPW అనేది ఏ విద్యా కమిటీకి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. SUPW. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1 నుండి 5వ తరగతి వరకు ఎంత సమయాన్ని టైం టేబుల్లో కేటాయించాలని సిఫార్సు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి 20%. 20% సమయం అండి.
6 నుండి 10వ తరగతి వరకు టైం టేబుల్ ఎంత సమయాన్ని వారానికి కేటాయించాలని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సిఫార్సు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 6 గంటల సమయాన్ని ఇవ్వాలి రోజుకి అని సిఫార్సు చేసిందండి. నెక్స్ట్ పెట్టండి, పాఠశాల కరిక్యులంలో భాషా స్థానం ప్రాధాన్యతను సంబంధించి ఏ కమిషన్ సిఫార్సులను ఈశ్వరీభాయ్ కమిటీ సమర్థించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ కొఠారి కమిషన్ యొక్క సిఫార్సులను ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సమర్థించింది. 85దండి, భాషకు తప్ప 1-2 తరగతి వరకు పాఠ్యపుస్తకాల తర్వాత తరగతివని చెప్పిన కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. 86వదండి, పాఠశాల స్థాయిలో పిల్లలు 2:30 నుండి 3 గంటల కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదని సూచించిన కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. 87 ఖచ్చితమైన టైం టేబుల్ ఏర్పాటు విద్యాపరంగా ఆరోగ్యవంతమైన విధానం కాదు అని చెప్పిన కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి కొఠారి కమిషన్. అంటే టైం టేబుల్ ప్రకారంగా ఈ యొక్క విద్యాపరంగా ఆరోగ్యవంతమైనటువంటి విధానం కాదు అని చెప్పి కొఠారి కమిషన్ చెప్పడం జరిగిందండి. 3 నుంచి 5 తరగతులకు బయో, గణితం, పరిసరాల విజ్ఞానానికి ఒక్కొక్క పాఠ్యపుస్తకం సూచించిన కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. SUPWను విస్తరించగా SUPW సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. 91 మానవీయ శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు సాంఘికంగా ప్రయోజనం గల ఉత్పత్తిదాయక కృషి అను 3 కీలక అంశాలను ఏ కమిటీ సిఫార్సులు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. మానవీయ శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు వీటి గురించండి. 91 జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1878. 92 చూద్దామండి, జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఎక్కడ ప్రారంభం అయ్యింది? ఆన్సర్ ఆప్షన్ ఏ లండన్లో ప్రారంభమయ్యింది. 93దండి, మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఫిబ్రవరి 3, 1882లో ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? ఆన్సర్ బి సర్ విలియం హంటర్. మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ 1882లో హంటర్ అధ్యక్షతన ఏర్పాటు జరిగింది. 94 పెట్టండి, మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ను విలియం హంటర్ ఎంతమంది సభ్యులతో నియమించాడు? ఆన్సర్ ఆప్షన్ డి 20 మంది సభ్యులతో నియమించడం జరిగింది. 95దండి, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఫిబ్రవరి 3, 1882న సర్ విలియం హంబర్ అధ్యక్షతన 20 మంది సభ్యులతో ఎవరిని నియమించారు అధ్యక్షుడిగా? ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ రిప్పన్. నెక్స్ట్ పెట్టండి, జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయడం ఏ కమిషన్ సిఫార్సు? ఆన్సర్ ఆప్షన్ ఏ హంబర్ కమిషన్ సిఫార్సు అండి. నెక్స్ట్ అండి, ఏ నివేదిక పనితీరును సమీక్షించి భారతదేశానికి ఈ విద్యా విధానాన్ని సిఫార్సు చేయడానికి ఉద్దేశించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ వుడ్స్. 98 పెట్టండి, మాతృభాష మాధ్యమంలోనే విద్యాబోధనం చేయడం అనేది దేని యొక్క సిఫార్సు? ఆన్సర్ ఆప్షన్ బి హంటర్ యొక్క నివాసం.
98వ బిట్ అండి, మాతృభాష మాధ్యమంలోనే విద్యా బోధన చేయడం అనేది దేని యొక్క సిఫార్సు? ఆన్సర్ ఆప్షన్ బి, హంటర్ కమిషన్ యొక్క సిఫార్సు అండి. మరి చాలా చాలా ముఖ్యమైన బిట్లు అండి, మరి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మరి డిఎస్సిలో రాబోయే డిఎస్సిలో 2 మార్కులు తప్పనిసరిగా వచ్చే బిట్లు అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. 99వ బిట్ అండి, స్వదేశీయులు స్థాపించి నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థలను ప్రోత్సహించడం దేని యొక్క ఉద్దేశం? ఆన్సర్ ఆప్షన్ ఏ, భారతీయ విద్యా కమిషన్ యొక్క ఉద్దేశ్యం. స్వదేశీయులు స్థాపించి నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థలు ప్రోత్సహించడం అనేది. 100వ బిట్ అండి, ఈ క్రింది వానిలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే విధానాన్ని ఎవరు సూచించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, వుడ్స్. 101వ బిట్ అండి, ఎవరి కాలంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి, లార్డ్ కర్జన్. ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభించినది లార్డ్ కర్జన్ టైంలో అండి. ఏ మధ్య కాలంలో భయంకరమైనటువంటి కరువు, ప్లేగు వ్యాధి వ్యాప్తిలో భారతదేశం అంతటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1897-92. 87-92. నెక్స్ట్ పెట్టండి, ఏ కాలాన్ని నిశ్శబ్ద కాలం అంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1899. ఈ కాలాన్ని నిశ్శబ్ద కాలం అంటారు. 1899 భారతదేశంలో గవర్నర్ జనరల్గా నియమింపబడిన వాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, లార్డ్ కర్జన్. 1897 1902 వరకు గల మధ్యకాలంలో భయంకరమైన కరువుతో పాటు ఏ వ్యాధి వ్యాప్తి చెందింది? ఇక్కడ సంవత్సరాలు కూడా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి, ప్లేగు వ్యాధి. 106వదండి, లార్డ్ కర్జన్ ఎన్ని సంవత్సరాల కాలం పాటు ఆసియా అంతటా పర్యటించి పాఠశాల విద్యపై అవగాహన చేసుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ బి, 6 సంవత్సరాలు. 107వ బిట్ అండి, విశ్వవిద్యాలయ కమిషన్ను ఏర్పాటు చేసినవాడు? ఆన్సర్ ఆప్షన్ సి, లార్డ్ కర్జన్. నెక్స్ట్ బిట్ అండి, లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశాడు? ఆన్సర్ ఆప్షన్ సి, 1902. నెక్స్ట్ బిట్ అండి, భారతీయ విద్య ఆధునిక దృక్పథాన్ని సంతరించుకోవడానికి కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, లార్డ్ కర్జన్. భారతీయ విద్య ఆధునిక దృక్పథాన్ని సంతరించుకోవడానికి కృషి చేసింది. 110వ బిట్ అండి, విశ్వవిద్యాలయాల కమిషన్ వల్ల విశ్వవిద్యాలకు వేటిపై ఆధిపత్యం లభించింది? విశ్వవిద్యాలయాలకు వేటిపై? ఆన్సర్ ఆప్షన్ బి, సెకండరీ విద్యపై ఆధిపత్యం లభించింది. 111వదండి, 1902 కమిషన్కు ముందు విద్య ఏ శాఖలో ఉండేది? ఆన్సర్ ఆప్షన్ సి, విదేశీ శాఖలో ఉండేది. నెక్స్ట్ అండి, 1902 కమిషన్ సూచించిన అంశాలు ఏ కమిషన్ యాక్ట్ మీద ఆధారపడినాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, లండన్ యూనివర్సిటీ. నెక్స్ట్ అండి, 1905-1920 మధ్యకాలంలో మన దేశంలో ప్రారంభమైన ఉద్యమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, స్వదేశీ ఉద్యమం. నెక్స్ట్ బిట్ అండి, 1905 నుండి 1920 మధ్యకాలంలో మన దేశంలో ఏ విద్యా విధానం అమలు చేయాలన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి, జపనీస్. మరి వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఇంకా లైక్ చేయడం లేదండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో చేరి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. నెక్స్ట్ పెట్టండి, భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఒక జాతీయ కళాశాల, ఒక సాంకేతిక కళాశాల ఏర్పాటు అయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ బి, కలకత్తా ప్రాంతంలో ఒక నేషనల్
కాలేజ్ అండ్ ఒక సాంకేతిక కళాశాల ఏర్పాటయ్యాయండి. నెక్స్ట్ బిట్, ఎవరి ప్రభావంతో విద్యారంగంలో మత భావన వ్యాప్తికి అంకురార్పణ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మింట్ మార్లే. నెక్స్ట్ బిట్ అండి, ఏ సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణలు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ డి 1909. నెక్స్ట్ బిట్ అండి, ఏ సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన బిల్లు ఫలితంగా ప్రాథమిక విద్య నిబంధన చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1904. నెక్స్ట్ బిట్ అండి, ఎవరు ప్రవేశపెట్టిన బిల్లు కారణంగా ప్రాథమిక విద్య నిర్బంధం చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ సి గోపాలకృష్ణ గోఖలే. చివరి బిట్ అండి, వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి చివరి బిట్ చూద్దామండి, ఏ కాలంలో విద్య పుస్తకాలకే పరిమితమయ్యింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ అయితే మీకు కామెంట్ బాక్స్లో చూడండి. మన అభ్యర్థులు డిఎస్సి మిత్రులు అందరూ కూడా పోస్ట్ చేస్తుంటారు. మరి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.